రాజ్యాంగాన్ని సృష్టిస్తారు, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థని గురించి మాట్లాడతారు. ఇది ఎలాగో ఉందంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయనకు మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడో వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని, ఇది ఒక దేశం, ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. బహుశా పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అని అనిపిస్తాను. తప్పదు, నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా దీవో కొండో గుహ చూసుకొని అక్కడ గిరిగీసుకొని సొంత రాజ్యాంగం రాసుకుని నీతో వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించు తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు, రాజ్యాంగం అనుమతించదు. నీ అప్రజామిక పోకడల్ని ఇకనైనా నువ్వు వదిలిపెట్టే ప్రజాస్వామ్య విలువలకి నువ్వు విలువించిన వాడు అవుతావు, లేకుంటే లేదు.